Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain about the verb pattern from intermediate second year English. వర్బ్ ప్యాటర్న్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వర్బ్ ప్యాటర్న్ చాలా ఈజీగా ఎట్లా అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చు అంటే మనకు వర్బ్ ప్యాటర్న్ సంబంధించి 4 మార్క్స్ ఇవ్వడం జరిగింది. మరి వర్బ్ ప్యాటర్న్ అనేటువంటి టాపిక్ క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 13లో వస్తుంది. ఒక స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్కి అనుకూలంగా సెంటెన్స్ అనేటువంటి ఫ్రేమ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్, నెక్స్ట్ ట్రాన్సిటివ్ వర్బ్, నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది అనుకోండి. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సో ఇక్కడ మనకు స్ట్రక్చర్ ఏమి ఇచ్చినట్టు సబ్జెక్టు, ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇలా ఇచ్చి ఒక సెంటెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి సెంటెన్స్కి అనుకూలంగా మనం ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చిందంటే we made Veena our leader. సో మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు, we made Veena our leader అంటే మేము వీణాని మా లీడర్గా చేసాము. అంటే వీణాని మేము మా లీడర్గా చేసాము అంటే ఇక్కడ ఈ సెంటెన్స్ ఇలా ఇచ్చిండు. ఇట్లాంటి సెంటెన్స్ కనీసం 4 ఫ్రేమ్ చేయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. బట్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ అట్లీస్ట్ 6 సెంటెన్స్, కనీసం 6.5 రాయండి. ఎందుకంటే 4 రాసారు అనుకోండి, అందులో ఒకటి తప్పు పోతే 3 మార్క్స్ వస్తాయి కదా. కాబట్టి ఒక 6 కానీ ఇంకా వీలైతే 10 కానీ రాయండి. సో ఇప్పుడు మరి వీ మేడ్ వీణా అవర్ లీడర్ అంటే రూల్స్ ప్రకారం ఏం చేయాలంటే సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, ట్రాన్సిటివ్ వర్బ్ చేంజ్ చేయాలి, ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలి, ఇంకా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ చేంజ్ చేయాలి. ఇలా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఇట్లాంటి సెంటెన్స్ ఒక 4 రాయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఈజీగా అటెంప్ట్ చేయాలి అంటే, ఈజీగా వాళ్ళకి 4 మార్క్స్ రావాలంటే ఇందులో ఒకటి మార్చినా సరిపోతుంది. ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ అంటే అలాగే రాస్తాం, వీ మేడ్ వీణా ప్లేస్లో ఏదైనా ఒక నేమ్ తీసుకుంటాం, రమేష్ అవర్ లీడర్. సెంటెన్స్ చేంజ్ అయిపోయింది. వీ మేడ్ రమేష్ అవర్ లీడర్ అంటే మేము రమేష్ని మా లీడర్గా చేసాము అంటే సెంటెన్స్ చేంజ్ అయినట్టే కదా. నెక్స్ట్ ఇంకా వీ మేడ్ రమ్య అవర్ లీడర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం రాయొచ్చు, వీ మేడ్ గణేష్ అవర్ లీడర్. ఓకే, నెక్స్ట్ వీ మేడ్ మహేష్ అవర్ లీడర్. చూడండి, ప్రతి సెంటెన్స్లో కూడా ఒక ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ చేశాను. అప్పుడు ఆటోమేటిక్గా మనకు మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ చేంజ్ అయిపోతుంది కదా. వీ మేడ్ రమేష్, వీ మేడ్ రమ్య, వీ మేడ్ గణేష్, వీ మేడ్ మహేష్ అంటే ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఓన్లీ ఆబ్జెక్ట్ మాత్రమే చేంజ్ చేశాను. మీకు ఈజీగా 4 మార్క్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నేను గత 15 ఇయర్స్ నుండి పేపర్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు నేను అబ్జర్వేషన్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఒక సబ్జెక్టు మార్చినా మార్క్ ఇవ్వడం జరిగింది, లేదా
వర్బ్ ఒకటి మార్చిన మార్క్ ఇవ్వడం జరిగింది, లేదా ఆబ్జెక్ట్ ఒకటి మార్చిన మార్క్ ఇవ్వడం జరిగింది. కాబట్టి కనీసం ఆబ్జెక్ట్ మార్చినా కూడా మీకు మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఆబ్జెక్ట్ మార్చైనా సరే మీరు సెంటెన్స్ రాస్తే మీకు ఈజీగా 4 మార్క్స్ అనేటువంటివి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.